చాలామంది భార్యాభర్తలు విడాకులైన తర్వాత 50% భర్త దగ్గర ఉన్నటువంటి ఆస్తి భార్యకి ఇవ్వాలని చెప్తూ ఉంటారు. ఇది ఎంతవరకు వాస్తవం మేడం? మన సొసైటీలో ఒక పెద్ద ఈ ఒక మిత్ లాంటి ఏంటిదంటే విడాకులు అయినప్పుడు సగం ఆస్తి తీసుకెళ్ళిపోతుంది వైఫ్, ఎందుకురా విడాకులు అని ఇట్లా తెలియక చాలా మంది ఇట్లా అంటూ ఉంటారు. అట్లాంటిది ఏమి ఉండదు. 50% ప్రాపర్టీ అనేది ఇవ్వాలనే రూల్ యాక్చువల్గా లాలో లేదు. వైఫ్కి ఉన్న ఒకే రైట్ ఏంటంటే మెయింటెనెన్స్ అడగవచ్చు. నెక్స్ట్ విడాకులు అయిన తర్వాత యాలిమనీ అడగవచ్చు. సో ఇది కూడా ఈ యాలిమనీ కానీ లేకపోతే మెయింటెనెన్స్ కానీ కోర్ట్ డిసైడ్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఒక సపోజ్ ఎగ్జాంపుల్ హస్బెండ్కి ఒక 100 రూపాయల ప్రాపర్టీ ఉంది. 100 రూపాయల ప్రాపర్టీ ఉంటే అందులో 50 రూపాయలు వైఫ్కి ఇచ్చేయమని చెప్పేసి ఏ కోర్టు చెప్పదు. ఇది తెలుసుకోండి ఫస్ట్. ఏ కోర్టు కూడా 50% ప్రాపర్టీ వైఫ్కి ఇవ్వాలని చెప్పదు. సో ఈ క్యాలిక్యులేషన్ అనేది ఎట్లా చేస్తారు అంటే, ఇప్పుడు హస్బెండ్ అసెట్స్ ఏవైతే ఉంటాయో, ఆస్తులు ఉంటాయో దాన్ని బేస్ చేసుకొని ఆర్ లేకపోతే అతనికి వచ్చే ఇన్కమ్ బేస్ చేసుకొని చెప్తారు. ఇప్పుడు ప్రాపర్టీస్ కనుక వాళ్ళ అత్త మామ పేరు మీద, అంటే వాళ్ళ పేరెంట్స్ పేరు మీద ఉన్నది అన్నప్పుడు అతనిది కాదు. సో దాంట్లో ఈమెకి ఏం హక్కు ఉండదు. హస్బెండ్ దాంట్లో కూడా ఎప్పుడు హక్కు వస్తుంది తెలుసా? ఒకవేళ ఏదైనా ప్రాపర్టీ జాయింట్ ప్రాపర్టీలో ఉంటాయి, అంటే ఇద్దరు కలిసి ఇద్దరు పేర్ల మీద కనుక జాయింట్గా ఒక ఏదైనా ప్రాపర్టీ కొంటే అప్పుడు ఆమెకి సగం వాటా ఉంటుంది, అందులో సగం షేర్ ఉంటుంది. అంతేగాని బై డిఫాల్ట్ ఈయన ప్రాపర్టీ కాబట్టి ఈమెకు 50% వైఫ్కి ఇచ్చేయాలని ఇది ఉండదు. సో ఎందుకు అంటే ఇక్కడ ఒకటి మనం చూడాలి, హస్బెండ్కి వైఫ్ ఒక్కతే ఉండదు. హస్బెండ్కి వాళ్ళ పేరెంట్స్ ఉంటారు, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ ఉంటాయి, అండ్ బై ఛాన్స్ విడాకులు అయితే నెక్స్ట్ పెళ్లి చేసుకునే రైట్ కూడా ఉంటుంది. నెక్స్ట్ వచ్చే ఫ్యామిలీ కూడా ఆస్తి పెట్టుకోవాలి. సంపాదించినంత వైఫ్కి ఇవ్వడానికి ఉండదు. సో ఈ మెయింటెనెన్స్ అనేది అతనికి ఉన్న ఆస్తి దాని మీద క్యాలిక్యులేట్ చేసి ఇస్తారు. అండ్ అతనికి ఇంత ఇన్కమ్ వస్తుంది అనే దాన్ని బేస్ చేసుకొని మెయింటెనెన్స్ ఇస్తారు. సో ఇక్కడ మెయింటెనెన్స్ యాలిమనీ అనేది దీంతో క్యాలిక్యులేట్ చేసి చెప్పి టకాటక్ 50% ఇచ్చేయాలనే రూల్ మాత్రం ఎక్కడా లేదు. సో ఈ 50% ప్రాపర్టీ అనేది అంటే ఈక్వల్ షేర్ అనేది ఓన్లీ డాటర్స్కి ఉంటాయి ఇండియాలో.